మీరు ఓడిపోతారని. కాబట్టి అట్లా చేసిన మీరు దద్దమ్మని. సెకండ్ ఇన్సిడెంట్ వేలుపుల ఘటన. ఆ రోజు కూడా సింగిల్ విండో సొసైటీ ఎలక్షన్స్ కోసమే జరిగింది. మీరు మళ్ళీ ఈరోజు సతీష్ రెడ్డిని అడగండి, ఏమన్నా మీరు ఇంత సోఫిస్టికేటెడ్ పర్సన్ కదా, మీ మీద మర్డర్ కేసు ఎలా వచ్చింది, ఏం జరిగిందని సతీష్ రెడ్డిని అడుగు. ఆ రోజు సొసైటీ ఎలక్షన్ల కోసమే మీరు దౌర్జన్యం చేసింది ఈ రకంగా జరిగిందని సతీష్ రెడ్డి చెబితే అప్పుడు మీరు దద్దమ్మను. సతీష్ రెడ్డి చెప్పకుండా నా అంతకు నేనే కాల్చుకున్నా అని చెప్తే అతను దద్దమ్మవుతాడు. ఇట్లా ఎన్ని ఇన్సిడెంట్లు చెప్తే ఎన్నో కోకొల్లలు ఉన్నాయి. ఆ తర్వాత అంటే మీరు చెప్పినప్పుడు మీరు ఆ రకంగా చేసినప్పుడు మమ్మల్ని ఈరోజు ఏదైతే దద్దమ్మలు అంటున్నారో ముందు మీరు దద్దమ్మలను ఒప్పుకుంటే తర్వాత మేము అయినా కాదా అనేది మేము తర్వాత చెప్తాం. ఇంకా ఫ్రస్ట్రేషన్కి పోయి అద్దంలో చూసుకో, కూకటి వేలతో పెకలించాం అది ఇదని మాట్లాడినాం. అద్దంలో చూసుకుంటే ఇంకోటి చూసుకునే మీ 40 ఏళ్ళ చరిత్రలో వైఎస్ ఇంటి పేరు ఉండి కడప జిల్లాలో ఓడిపోయింది ఒక బీటెక్ రవి చేతిలోనే అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేనే ఉత్తర కుమారుని మాదిరి ప్రగల్భాలు చెప్పడంలే, మీ కుటుంబాన్ని ఓడించిన ఏకైక వ్యక్తిగా చెప్తానా. దానికి అద్దంలో చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అద్దంలో చూసుకుంటే నా ముఖం నాకే కనపస్తుంది. అవినాష్ రెడ్డి, నువ్వు అద్దంలో చూసుకో. నువ్వు చూసుకునే ప్రతిసారి అద్దంలో వివేకానంద రెడ్డి ఫోటో కానీ వస్తుంది నీకు. నువ్వు ఏదన్నా అద్దంలో చూసుకునేదానికి ఏదైనా మంచి వ్యక్తి, అందమైన మగం ఉండొచ్చేమో నీకు. కాబట్టి నేను అందరూ మోహించి ప్రేమించి వాళ్ళు చెప్పినట్లు విని మర్డర్లు చేసి వాళ్ళ కోసమని సిబిఐ కేసులో ఇరుక్కునేంత దద్దమ్మనైతే తర్వాత నేనైతే కాదు అవినాష్ రెడ్డి. ఈ విషయం తప్పకుండా ఇంకో మాట మాట్లాడినాడు. మాకంట చంద్రబాబు నాయుడు ఆదేశాలు